ఇంటిగల్లా ఆయన పేరు బివి రామారావు, బూసి వెంకటరామారావు. ఈ రేకు చూడండి, ఈ రేకు ఇలా అడ్డం పడిపోయింది. ఎలా వెళ్ళాలి బయటికి? ఈ రామారావు పెద్ద పిసినారి. ఈ గేట్ నుండి ఇలా పై పోర్షన్లో ఉన్న అతని పేరు కలతోటి సీను, ఆటో డ్రైవర్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 2025 సంవత్సరం అర్ధరాత్రి, అంటే న్యూ ఇయర్కే ముందు న్యూ ఇయర్ రాత్రి తెల్లారులు ప్రార్థన చేసుకోవటానికి నేను చర్చికి వెళ్ళిపోయా. ఈ పై పోర్షన్లో ఉన్న కలతోటి సీను ఆటో తోలుతాడు, పేరుకి పెద్ద దొంగ, తాగుబోతు. అతని పిల్లలు అప్పుడప్పుడు వచ్చి నా దగ్గర వీడియో తీస్తే డబ్బులు ఇచ్చేవాడిని. సరే, ఈరోజు మే 29వ తారీఖు 2026 సంవత్సరం శుక్రవారం ఉదయం నేను ఈ వీడియో తీశాను. ఈ హౌస్ ఓనర్ బూసి రామారావు పిన్ని కొడుకు నవీన్ ఈ దగ్గరలో ఉన్నాడు, ఎదురుగా. వాళ్ళకి నేను అద్దె డబ్బులు ఇచ్చేస్తుంటా. వాళ్ళు ఫోన్పే ద్వారా ఎలాగో పంపిస్తారు. అతను కువైట్లో ఉంటాడు రామారావు. చూడండి ఎలా బయటికి వెళ్ళాలి, లోపలికి ఎలా రావాలి. బాత్రూము చండాలంగా ఉంటుంది. దాని గురించి అతనికి ఏదైనా చెప్తే పట్టించుకోడు. ఇప్పుడు ఈ రేకు పడిపోయింది, బయటికి ఎలా వెళ్ళాలి, అది తీయించే ఏర్పాటు చేయమని ఆ నవీన్ అనే అతనికి ఫోన్ చేశాను. దగ్గరే, అంటే ఇన్ఛార్జ్, అద్దె డబ్బులు వసూలు చేసుకోవటానికి. మాకేం పని ఉండదా? అది మా ఇల్లా? మా సమస్యలు మాకుంటాయి, మీరు అతనికి ఫోన్ చేసి కనుక్కోండి, మాకు తెలియదు అన్నాడు. అంటే ఆ రేకు తీయించడానికి ఆ నవీన్ అనే అతను చేయించుకున్నాడు. అసలు ఈ నా గది తాళం కప్ప పగలగొట్టి వాళ్ళు దొంగతనం చేసి పోలీస్ కేసు అయినా ఆ ఇంటి ఓనర్కి చీమ కొట్టినట్టు లేదు. దొంగలు హాయిగా ఉన్నారు, కానీ నేను బాధపడుతున్నా. ఆ రేకు దేనికి పనికిరాదు. నిన్న బక్రీద్ అంటే 28వ తారీఖు గురువారం సాయంత్రం 6:30 ప్రాంతంలో పెద్ద గాలి వీచి వర్షం వచ్చింది. అప్పుడు ఆ రేకులు అడ్డంగా పడిపోయింది. ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలండి? పెద్ద సైకో ఇంటి ఓనరు. మన మంచినీళ్ళకి బయటికి వెళ్ళాలి. అద్దె మాత్రం టంచన్గా కడుతున్నా. ఈ బూసి వెంకటరామారావు అనే అతను కువైట్లో ఉంటాడో కూకట్పల్లిలో ఉంటాడో కానీ విజయవాడలో ఉండడు. నెల వాళ్ళ పిన్ని వాళ్ళకి నేను అద్దె డబ్బులు ఇస్తే వాళ్ళేమో అతనికి పంపించేస్తుంటారు. నాకు న్యాయం చేయండి, క్రైమ్ బ్రాంచ్ పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేయండి. నా గది తాళం కప్ప ఎరగొట్టి దొంగతనం చేసిన వాళ్ళు పైన హాయిగా దర్జాగా ఉన్నారు. నాకు న్యాయం చేయండి. నా పేరు రత్నం ఫ్రాన్సిస్, దైవ సేవకుడిని. దాదాపు 80 సంవత్సరాలు నా వయసు. న్యాయం చేయండి.